టీఏఎస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ను స్కూల్ అటెండెన్స్ యాప్లో అప్డేట్ చేయడానికి మనకు ఆప్షన్ ఇచ్చారు కదా, దానికి సంబంధించి అందరూ ఉపాధ్యాయులు సబ్మిట్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి డీడీ గారు ఆ డేటా మొత్తాన్ని వెరిఫై చేసుకొని అప్రూవ్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది డీడీ గారి యొక్క లాగిన్లో. ఇప్పుడు ఈ టీఐఎస్కి సంబంధించి ఆ డేటాను డీడీ గారి యొక్క లాగిన్లో ఏ విధంగా అప్రూవ్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ డీడీ గారు వారి యొక్క ట్రెజరీ ఐడి, పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత చివరిలోకి వస్తే ఇక్కడ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. టీఐఎస్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇది వచ్చేసరికి ఇది ఇండివిజువల్ అనమాట. డీడీ గారి యొక్క ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో, ఇది పర్సనల్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఆప్షన్. ఇక సెకండ్ ఆప్షన్ టీఐఎస్ అప్రూవల్ ఫ్లో ఉంది కదా, ఇదనమాట ఇప్పుడు కొత్తగా ఇచ్చింది. దీంట్లో ఈ టీఐఎస్కి సంబంధించి వారి పరిధిలో ఉన్న ఉపాధ్యాయులందరి యొక్క ఆ టీఐఎస్ డేటాను అప్రూవ్ చేయాలి. ఎడిట్ అనేది కూడా చేసుకోవచ్చు. కాబట్టి అప్రూవ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి ఈ సెకండ్ ఆప్షన్ టీఐఎస్ అప్రూవల్ ఫ్లో మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే టోటల్గా ఎన్ని అప్రూవల్స్ పెండింగ్లు ఉన్నాయి, ఇంకా ఎన్ని సబ్మిట్ చేయలేదు, ఎన్ని అప్రూవ్ చేసాము అనేది ఇక్కడ మనకి డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం అప్రూవ్ చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా ఫస్ట్ ఆప్షన్ అప్రూవల్ పెండింగ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాలి. దాంట్లోకి వెళ్తే వారి పరిధిలో ఉన్న ఉపాధ్యాయులందరి పేర్లు, ట్రెజరీ ఐడి, అదేవిధంగా ఉపాధ్యాయుల పేర్లు కనిపిస్తాయి. ఇక్కడ మనం అప్రూవ్ చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా ఆ ఉపాధ్యాయుని కింద ఉన్న ఆ డేటా మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ ఉపాధ్యాయునికి సంబంధించి ఈ టీఏఎస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని 100% ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అంతా ఓకే అనుకుంటే చివరిలో అప్రూవ్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది అప్రూవ్ అవటం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా డేటా మాడిఫై చేసినా కూడా ఆ మాడిఫై అయ్యి అప్రూవ్ అవటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా డీడీ గారి యొక్క లాగిన్లో వారి పరిధిలో ఉన్న ఉపాధ్యాయులందరికీ సంబంధించి ఈ విధంగా ఈ టీఏఎస్ డేటాను ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో అప్రూవ్ చేయాలి. అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది, ఎడిట్ కూడా అవుతుంది.